ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘోరంగా ఓడిపోయారు. దళిత బంధు కొందరికి ఇచ్చి ఇంకొందరికి ఇవ్వకపోవడం, వందల ఎకరాలు ఉన్నవారికి కూడా రైతు బంధు ఇవ్వడం, నిరుపేదలకు ఇల్లు కట్టించకపోవడం వల్ల ఆయన ఓటమిని చవిచూశారు. కొంచెం దొరల పోకడ వల్ల కూడా కేసీఆర్ ను ప్రజలు ఓడించారని అప్పట్లో విశ్లేషణలు వినిపించాయి. ఓడిపోయిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండటం మొదలుపెట్టారు. అతను ఇప్పటి వరకు ఏ సెషన్ కూడా హాజరు కాలేదు. తన ప్రత్యర్థి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడడాన్ని కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని, అందుకే ఆయన దూరం ఉంటున్నారని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి నెలకొంటుందని అంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఏడాది ఎన్నికల్లో ఓడిపోగా ఆయన వైసీపీ పార్టీ అసెంబ్లీలో కేవలం 11 స్థానాలు మాత్రమే గెలుపొందాయి. జూన్ 12న కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. మంత్రివర్గ ఏర్పాటు కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ కొత్త అసెంబ్లీ సమావేశాలు జూన్ 17న ప్రారంభం కానున్నాయి. అయినా కూడా పోయినసారి 151 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీకి హాజరైన జగన్ ఇప్పుడు కేవలం 11 మంది ఎమ్మెల్యేలతోనే ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా హాజరవ్వాల్సి వస్తోంది. అదే సభలో జగన్ ఒకప్పుడు చంద్రబాబు తన దయవల్లే ప్రతిపక్ష నేతగా ఉన్నారన్నారు. ఇప్పుడు జగన్ స్వయంగా ప్రతిపక్ష నేతగా కాకుండా కేవలం ఎమ్మెల్యేగానే హాజరు కానున్నారు. అసెంబ్లీలో జనసేన కంటే తన పార్టీ వైసీపీ చిన్నది అయినా జగన్ ఈ పరిస్థితిని ఎదుర్కొని జూన్ 17న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అసెంబ్లీకి వెళ్తారా, లేక కేసీఆర్ లాగా సభను దాటవేస్తారా అనే ప్రశ్నకు సోమవారం సమాధానం దొరుకుతుంది. 164 మంది ఎమ్మెల్యేలను ఫేస్ చేసే ధైర్యం జగన్ కు ఒక్కరికే ఉంటుందా? ఆయన మాట అక్కడ ఎవరైనా వింటారా? అసెంబ్లీలో అధికారంలో ఉన్న వారి మాటే ఎక్కువగా వినిపిస్తుంది కదా. జగన్ ఏం మాట్లాడగలరు అనేది కూడా ఆలోచించాలి. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘోరంగా ఓడిపోయారు. దళిత బంధు కొందరికి ఇచ్చి ఇంకొందరికి ఇవ్వకపోవడం, వందల ఎకరాలు ఉన్నవారికి కూడా రైతు బంధు ఇవ్వడం, నిరుపేదలకు ఇల్లు కట్టించకపోవడం వల్ల ఆయన ఓటమిని చవిచూశారు. కొంచెం దొరల పోకడ వల్ల కూడా కేసీఆర్ ను ప్రజలు ఓడించారని అప్పట్లో విశ్లేషణలు వినిపించాయి. ఓడిపోయిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండటం మొదలుపెట్టారు. అతను ఇప్పటి వరకు ఏ సెషన్ కూడా హాజరు కాలేదు. తన ప్రత్యర్థి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడడాన్ని కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని, అందుకే ఆయన దూరం ఉంటున్నారని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి నెలకొంటుందని అంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఏడాది ఎన్నికల్లో ఓడిపోగా ఆయన వైసీపీ పార్టీ అసెంబ్లీలో కేవలం 11 స్థానాలు మాత్రమే గెలుపొందాయి. జూన్ 12న కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. మంత్రివర్గ ఏర్పాటు కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ కొత్త అసెంబ్లీ సమావేశాలు జూన్ 17న ప్రారంభం కానున్నాయి. అయినా కూడా పోయినసారి 151 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీకి హాజరైన జగన్ ఇప్పుడు కేవలం 11 మంది ఎమ్మెల్యేలతోనే ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా హాజరవ్వాల్సి వస్తోంది. అదే సభలో జగన్ ఒకప్పుడు చంద్రబాబు తన దయవల్లే ప్రతిపక్ష నేతగా ఉన్నారన్నారు. ఇప్పుడు జగన్ స్వయంగా ప్రతిపక్ష నేతగా కాకుండా కేవలం ఎమ్మెల్యేగానే హాజరు కానున్నారు. అసెంబ్లీలో జనసేన కంటే తన పార్టీ వైసీపీ చిన్నది అయినా జగన్ ఈ పరిస్థితిని ఎదుర్కొని జూన్ 17న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అసెంబ్లీకి వెళ్తారా, లేక కేసీఆర్ లాగా సభను దాటవేస్తారా అనే ప్రశ్నకు సోమవారం సమాధానం దొరుకుతుంది. 164 మంది ఎమ్మెల్యేలను ఫేస్ చేసే ధైర్యం జగన్ కు ఒక్కరికే ఉంటుందా? ఆయన మాట అక్కడ ఎవరైనా వింటారా? అసెంబ్లీలో అధికారంలో ఉన్న వారి మాటే ఎక్కువగా వినిపిస్తుంది కదా. జగన్ ఏం మాట్లాడగలరు అనేది కూడా ఆలోచించాలి.